వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. యువరత్న బాలకృష్ణ, నటసింహ బాలకృష్ణ, గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ ఇలాంటి ట్యాగులు పడ్డ ఒక మాస్ హీరో. బాలకృష్ణ అంటేనే మాస్, మాస్ అంటేనే బాలకృష్ణ అనే మాస్ పాటలు, మాస్ డైలాగులు, మాస్ ఫైట్లు, మాస్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి బాలకృష్ణ చిత్రాలలో. అలాంటి చిత్రాలలో నటించిన బాలకృష్ణ తన కెరియర్లో ఒక్క మాస్ ఫైట్ లేకుండా, ఒక్క మాస్ ఎలివేషన్ లేకుండా, ఒక్క మాస్ సాంగ్ లేకుండా, ఒక్క మాస్ డైలాగ్ లేకుండా తన కెరియర్లో ఏదైనా క్లాసిక్ మూవీ ఉందా అంటే ఉంది. యువ చిత్ర ఆర్ట్స్ పై 1990 ఏప్రిల్ 27న విడుదలైన నారి నారి నడుమ మురారి చిత్రం బాలకృష్ణ గారి కెరియర్లోనే బెస్ట్ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులోని పాత్రలు, ఇందులోని కథా కథనాలు సహజంగా నడిచే విధంగా గడసరి అత్త పాత్రలో శారద గారు నటించగా, హాస్యభరితమైన గడసరి అత్తగా తన నటనతో జీవం పోసారని చెప్పాలి శారద గారు. బాలకృష్ణ శారద గారి మధ్యలో వచ్చే సన్నివేశాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ఒకరికొకరి మించి నటించి ఆనందకరమైన హాస్యాన్ని ప్రేక్షకులకు అందించారు బాలకృష్ణ గారు, శారద గారు. అంతేకాక శారద కూతురులుగా నటించిన సొగసరి భామలు నిరోష, శోభన చాలా చక్కగా నటించి బాలకృష్ణకు సరిజోడి అనిపించి ఈ చిత్రం ముద్దొచ్చే అల్లరి హాస్యంతో చాలా చక్కగా నటించి ప్రేక్షకుల నీరాజనం అందుకున్నారు శోభన గారు, నిరోష గారు. గడసరి అత్త, తుంటరి అల్లుడు, సొగసరి భామల మధ్య బాలకృష్ణ నటించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏవి మహాదేవన్ అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇందులోని పాటలు ఇప్పటికీ కూడా వినసొంపుగానే ఉంటాయి. ఇందులోని ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం లాంటిది. వయసు సొగసు కలిసిన వేళ, 2 ఏం వాను తరుముతున్నది, 3 పెళ్ళంటేనే వేడెక్కిందే గాలి, 4 మనసులోని మర్మమును తెలుసుకో, 5 ఇరువురి భామల కౌగిలిలో. చెవులు మందం చేసుకొని పాట విన్నందుకు థ్యాంక్స్. అలాగే నన్ను క్షమించాలి మీ చెవులు పాడు చేసినందుకు. ఇక ఈ చిత్ర దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారు చాలా చక్కనైన కథను చాలా చక్కగా ఆసక్తికరంగా మలిచి బాలకృష్ణ గారి ఖాతాలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా తీర్చిదిద్దారు. ఇక ఈ చిత్రం బాలకృష్ణ గారి కెరియర్లోనే కల్ట్ క్లాసిక్గా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష చిత్రం ఏదైనా ఉందా అంటే మొదట నేను ఇదే చిత్రం అని చెప్తాను. ఇప్పటి జనరేషన్కి ఈ చిత్రం గురించి తెలియకపోవచ్చు, కానీ వారి తల్లిదండ్రులకు మాత్రం తెలిస్తే మాత్రం ఈ చిత్రం ఒక్కసారి చూపించండి. హాయిగా, ఉల్లాసంగా, ఎంజాయ్గా చూడవచ్చు ఈ చిత్రం. ఇది ఈ వీడియో చిన్న విన్నపం ఏంటంటే మీరు లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. కాస్త కామెంట్ చేయండి, కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోను. ఇక మరో వీడియోతో కలుద్దాం. బాయ్, ఉంటాను.